హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు తండ్రి బాధ్యత. ఈ కథని రచించిన వారు శేషు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, గేటు దగ్గర చప్పుడైతే ఎవరా అని చూసిన దివాకర్ అన్నయ్య ప్రభాకర్ని చూసి బయటికి వెళ్ళి, రా అన్నయ్య అంటూ చేతిలో బ్యాగ్ అందుకుని లోపలికి దారి తీశాడు. ప్రభాకర్ చిన్నగా నవ్వి తమ్ముణ్ణి అనుసరించాడు. లోపలికి వెళ్ళగానే, ఉషా చూడు ఎవరొచ్చారో అంటూ భార్యని పిలిచాడు దివాకర్. వంటగదిలో నుండి బయటికి వచ్చిన ఉష బావగారిని పలకరించి, కూర్చోండి, కాఫీ తెస్తాను అంది. లేదమ్మా, ఫ్రెష్ అయి వస్తాను, తర్వాతే అన్నీ అని ప్రభాకర్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. రా అన్నయ్య, టిఫిన్ రెడీగా ఉంది అని పిలిచాడు దివాకర్ అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ప్రభాకర్ని. ఇంతలో దివాకర్ ఇద్దరు పిల్లలు వర్ష, హర్ష వచ్చి, పెద్దనాన్న నమస్తే అన్నారు ఏకకంఠంతో. నమస్తే నాన్న, స్కూల్కి రెడీ అయ్యారా? వెళ్ళిరండి, సాయంత్రం ఆడుకుందాం అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టాడు ప్రభాకర్. అన్నయ్య, నువ్వు టిఫిన్ మొదలుపెట్టు, వీళ్ళని బస్సు ఎక్కించి వస్తాను అంటూ, ఉషా వీళ్ళని రెడీ చేసేశాను, బాక్సులు రెడీ అయ్యేనా అడిగాడు దివాకర్. రెడీయేనండి, ఇదిగో అంటూ ఇద్దరికీ చెరో టిఫిన్ బ్యాగు అందించి గుమ్మం దాకా వెళ్ళి బాయ్ చెప్పింది. అక్క, పిల్లలు, అత్తయ్య బాగున్నారా బావగారు అంటూ కుశల ప్రశ్నలు అడిగింది ఉష. అందరూ బాగున్నారమ్మా, నిన్ను పిల్లల్ని అడిగామని చెప్పమన్నారు అంటూ టిఫిన్ తినడం ముగించాడు ప్రభాకర్. అదుగో ఆయన వచ్చారు, టిఫిన్ అయ్యాక టీ పెడతాను అంటూ లోపలికి వెళ్ళి తనకి దివాకర్కి టిఫిన్ తెచ్చింది ఉష. టిఫిన్ తింటూ, అన్నయ్య సెలవు పెట్టనా అడిగాడు దివాకర్. దేనికిరా? నేను ఆఫీసు పని మీద వచ్చాను, ఇప్పుడు ఆఫీసుకు వెళతాను, పని అయిపోతే రేపు తిరుగు ప్రయాణం అన్నాడు ప్రభాకర్. అవునా, సరే అయితే నాతో పాటు బయలుదేరతావా? నిన్ను డ్రాప్ చేస్తాను అడిగాడు దివాకర్. సరే, నేను రెడీ అవుతాను అన్నాడు ప్రభాకర్. ఇద్దరు అన్నదమ్ములు ఆఫీసుకి తయారై వెళ్ళిపోయారు. సాయంత్రం అన్నయ్య ఫోన్ అందుకొని తమ్ముడు దివాకర్ ముందుగానే బయలుదేరి అన్నయ్యను తీసుకొని వచ్చేశాడు. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి టీ పకోడీతో రెడీగా ఉంది ఉష. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలేరమ్మా, కనపడలేదు అడిగాడు ప్రభాకర్. మాకు కిందని కమ్యూనిటీ హాల్లో ఇండోర్ గేమ్స్ నేర్పుతారన్నయ్య, పిల్లలకి నచ్చిన గేమ్స్ నేర్చుకుంటారు. పెద్దవాడికి చెస్ అంటే ఇష్టం, చిన్నవాడు టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటున్నాడు చెప్పాడు దివాకర్. చాలా బాగుందిరా, మరి మీరిద్దరూ ఏం నేర్చుకోవడం లేదా అడిగాడు ప్రభాకర్. లేదన్నయ్య, ఈరోజు త్వరగా వచ్చాను, కానీ రోజు రాత్రి 8 అవుతుంది వచ్చేసరికి. పిల్లలు 7కంతా వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయ్యి చదువుకుంటారు. 8:30కి అందరం భోజనం చేస్తాం. ఇంకా ఏమైనా వర్క్ మిగిలి ఉంటే నేను చేయిస్తాను, తను ఇంటి పనులు చూసుకుంటుంది అన్నాడు దివాకర్. బావగారు, మీ వర్క్ అయిపోయిందా అడిగింది ఉష. అవునన్నయ్య, నీ వర్క్ అయ్యిందా? ఏవో మాటల్లో పడి అడగటం మర్చిపోయాను అన్నాడు దివాకర్. లేదు దివా, నేను కలవాల్సిన అతను లీవ్లో ఉన్నాడు, సోమవారం దాకా రాడు, నేను ఉండాల్సిందే అన్నాడు ప్రభాకర్. పోనీ అన్నయ్య, ఉండు, మన ఇద్దరం కలిసి ఉండి చాలా రోజులైంది అన్నాడు దివాకర్. మరుసటి 2 రోజులు తమ్ముడిని, మరదలని గమనించటమే పనిగా పెట్టుకున్నాడు ప్రభాకర్. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి లేస్తారు. ప్రతి పనిలోనూ మరదలికి తమ్ముడు సాయం చేయడం, పిల్లల్ని తయారు చేయడం, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా పనులు చేయడం చూసి ముచ్చటగా అనిపించింది ప్రభాకర్కి. శనివారం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఉష కూరగాయల కోసం బజారుకి వెళ్ళింది. ఇద్దరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
దేవా, ఒక మాట అడగనా? అడిగాడు ప్రభాకర్. అదేంటన్నయ్య, అడుగు అన్నాడు దివాకర్. ఉష ఇంట్లోనే ఉంటుంది, తన పనులు తాను చేసుకోగలదు కదా, మరి నువ్వెందుకు ఆఫీస్లో ఇంట్లో కూడా కష్టపడతావు? అడిగాడు ప్రభాకర్. చిన్నగా నవ్వి, అన్నయ్య, తను ఉద్యోగం చెయ్యకపోయినా పనులు సమయానికి అవ్వాలి అంటే ఇద్దరం చేసుకుంటే త్వరగా అవుతాయి, లేకుంటే సమయానికి అన్నీ అమరక ఇంట్లో అందరికీ ఇబ్బంది కదా అన్నాడు దివాకర్. సాలోచనగా చూసి, నువ్వన్నది నిజమే, అందుకే కాబోలు తను సమయానికి తయారవ్వలేక విసుక్కుంటుంది మీ వదిన. అప్పటికి అమ్మ కూడా సాయం చేస్తుందనుకో అన్నాడు ప్రభాకర్. అన్నయ్య, అమ్మ చేస్తుంది, కానీ త్వరగా చెయ్యలేదు. వదిన కూడా గబాలున అమ్మని ఏమీ అనలేక నిన్ను పిల్లల్ని విసుక్కుంటుంది. మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళు మటుకు వాళ్లే అన్నీ సర్దుకుంటే వదినకి కాస్త పని తగ్గుతుంది. అంతేకాదు, నువ్వు కూడా వీలైనప్పుడు వాళ్ళ చదువులు చూసుకోవాలి అన్నాడు దివాకర్. నీకంటే ఓపిక కానీ నా వల్ల కాదురా బాబు. పిల్లలకి చదువులు చెప్పాలంటే ఓర్పు, సహనం కావాలి. నా వల్ల కాని పని అది అన్నాడు ప్రభాకర్. మరి వాళ్ళ చదువులు ఎవరు చూస్తారు? అడిగాడు దివాకర్. ఏమైనా వాళ్ళు అడిగితే వదిన చెప్తుంది. తను గనక ఏదైనా పనిలో ఉంటే మరి నాకు తప్పదు అన్నాడు ప్రభాకర్. అన్నయ్య, అదే తప్పు. బయట ఉద్యోగం, ఇంటి పని చేస్తూ కూడా వదినే పిల్లల్ని చూసుకోవాలి అంటే ఎలాగా? తను విసుక్కుంది అంటే మరి విసుక్కుంటుంది, తను సహనం కోల్పోతుంది అన్నాడు దివాకర్. ఆలోచనలో పడ్డాడు ప్రభాకర్. నిజమే, ఇంట్లో అందరికీ అన్నీ తనే చూడాలి, ఉద్యోగం చేయాలి, తనకి సరైన సహాయం అందడం లేదు. అందుకే తగిన విశ్రాంతి లేక తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటుంది. అన్నయ్య, అర్థమైందా వదిన ఎందుకు త్వరగా అలసిపోతుందో? ఈ అలసట తనకి విసుగునిస్తుంది అన్నాడు దివాకర్. నువ్వన్నది నిజమేరా, విశ్రాంతి లేని పని వలన తనలో విసుగు చోటు చేసుకుంటుంది. ఆపై ఇంట్లో గొడవలు అన్నాడు ప్రభాకర్. అంతేకాదన్నయ్య, ఆ కాలంలో పురిటికి వెళ్ళి 6 నెలలు, ఏడాది వరకు పుట్టింట్లో ఉండిపోయేవారు. వాళ్ళ పుట్టింట్లో అపురూపంగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు, ఉండడం కుదరదు. అన్నీ చిన్న కుటుంబాలు కదా అన్నాడు దివాకర్. దానికేం చేయగలం? ఉద్యోగం చేసేవాళ్ళు పుట్టిళ్లల్లో ఉండిపోతే జరగదు కదా అన్నాడు ప్రభాకర్. అప్పుడే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి ఇంట్లో దొరికే ప్రేమని, విశ్రాంతిని మనం అందివ్వాలి అన్నాడు దివాకర్. మనమేం చూడగలం? ఆశ్చర్యంగా చూశాడు ప్రభాకర్. మనమే. భార్య భర్తకు అన్ని రకాల సేవలు చేస్తుంది, మరి తన అవసరానికి మనం కాక ఎవరు చేస్తారు? 6 రకాల మంచి గుణాలతో భార్యగా ఉండాలని స్త్రీకి చెప్తారు, మరి మన గురించి చెప్పాలి కదా అడిగాడు దివాకర్. ఆలోచనలో పడ్డ అన్నయ్యని చూసి కొనసాగించాడు దివాకర్. అన్నయ్య, తండ్రి అంటే క్షేత్రంలో బీజం వేస్తే సరిపోదు, ఆ మొక్కని ప్రాణంగా పెంచాలి. మన అంకురాన్ని మోసే భార్యకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. తండ్రిగా వారి పట్ల మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. వారిని పెంచడంలో పూర్తి బాధ్యత స్వీకరించాలి. ఆగాడు దివాకర్. తను మాటను కొనసాగిస్తూ, పిల్లలు చదువు, ఎదుగుదల అన్నీ తండ్రి మీద ఆధారపడి ఉంటాయి. వారికి తానే ఒక ఉదాహరణగా నిలవాలి చెప్పాడు దివాకర్. చదువు సంధ్యలు అంటే చూసుకోవచ్చు, కానీ పసిపిల్లలప్పుడు ఏం చేయగలం?
సందేహం వ్యక్తం చేశాడు ప్రభాకర్. అప్పుడు కూడా చెయ్యవలసింది నేర్చుకొని అయినా చెయ్యాలి. అది మన కర్తవ్యం అన్నాడు దివాకర్. దివా, నువ్వు ఇవన్నీ చేశావు కదూ అడిగాడు ప్రభాకర్ తమ్ముణ్ణి. అవునన్నయ్య, అందుకేగా అమ్మకి నేనంటే కోపం అన్నాడు నవ్వుతూ దివాకర్. అయినా అది అమ్మ వాళ్ళ తరం, ఇది మన తరం, ఆ తరాల అంతరం ఉంటుంది కదా అన్నాడు తనే మళ్ళీ నవ్వుతూ. కాసేపు మౌనంగా ఉండిపోయాడు ప్రభాకర్. తమ్ముడు అన్న మాటల్ని మననం చేసుకుంటూ దివాకర్ కూడా అన్నయ్య ఆలోచనలకు అంతరాయం కలిగించకుండా మౌనంగా ఉండిపోయాడు. దివా, నువ్వన్నది నిజం. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అని ఇన్నాళ్ళు మీ వదినకి ఏ సహాయం చేసేవాడిని కాదు. ఇప్పుడు నీ మాటలతో అర్థమైంది. పిల్లల పెంపకంలో తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అంతే తండ్రికి కూడా ఉంటుంది అని. ఇంకా నేను కూడా నన్ను నేను మార్చుకుంటాను. నా ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాను అన్నాడు ప్రభాకర్ దృఢంగా కాసేపటి తర్వాత. చాలా మంచి నిర్ణయం అన్నయ్య. మనమే మన పిల్లల సంరక్షణలో మన పాత్రని సక్రమంగా నిర్వహించాలి. మనకి ఎవరూ చెప్పరు. కుటుంబంలో భార్యది తల్లి పాత్ర అయితే తండ్రి పాత్ర భర్తది. ఇద్దరూ కలిసే పిల్లల సంరక్షణ చేయాలి అన్నాడు దివాకర్ నవ్వుతూ. ప్రభాకర్ కూడా తమ్ముడి నవ్వుతో జత కలిపాడు. ఇంతసేపు కబుర్లు చెప్పుకొని అలసిపోయారు కానీ రండి భోజనానికి నవ్వుతూ పిలిచింది ఉష. అరే, నువ్వు రావడం, వంట చేయడం అన్నీ అయిపోయాయా? మేము గమనించనే లేదు అన్నాడు దివాకర్ ఆశ్చర్యంగా. పర్వాలేదులేండి, ఎన్నాళ్లకో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు అని నేనే మీ కబుర్లకు అంతరాయం కలిగించలేదు. రండి, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ భోజనానికి దారి తీసింది ఉష. ఆమెను అనుసరించారు అన్నదమ్ములు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.